శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్కి వచ్చానండి. ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే 2026వ సంవత్సరంలో ప్రభంజనం సృష్టించబోతున్నటువంటి రాసుల జాబితా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి పొజిషన్కు వెళ్ళబోతున్నారు. దాంట్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి, ద్వితీయ స్థానంలో గురుడున్నాడు. నేను ఆ సోమనాథ్ సాక్షిగా చెప్తున్నాను. వృషభ రాశిలో పుట్టినటువంటి వారు కోటాను కోట్లు కొల్లగొట్టబోతున్నారు. మీ లెవెల్ మీరు చూపెట్టబోతున్నారు. మిమ్మల్ని అవహేళన చేసినటువంటి వాడికి సమాధానం చెప్పబోతున్నారు. నేను ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం నుండే నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ కుంభరాశి, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు 100% ఈ 7 సంవత్సరాలు యోగించబోతున్నాడు. కుంభరాశి వారికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వారు జనవరి 10వ తారీఖున శని హోమం మిస్ చేయకండి. ఇది 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకే ఈ టైంలో నేను ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి రాష్ట్రాధిపతి గురుడు. ఆ గురుడు సప్తమ స్థానంలో యోగిస్తున్నాడు. ఇంకెందుకంటే ఆలస్యం, డబ్బు కట్టలు మూట కట్టుకునే పరిస్థితి మీకు వస్తుంది. అంత యోగం మీకు లభించబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, కష్టపడండి. కష్టపడండి ఏది రాదు, అడగంది అమ్మాయిన అడ్డం పెట్టదు. నెక్స్ట్ రాశి వచ్చేసి తులారాశి, నవమ స్థానం, 9వ ఇంట్లో గురుడు ఉన్నాడు. తులారాశి వారికి మీ బ్రహ్మాండం బద్దలు కావాల్సిందే. అంత పర్ఫెక్ట్ జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇకపోతే సింహరాశి, సింహరాశి వారికి లాభస్థానంలో గురుడు ఎంత యోగిస్తున్నాడో తెలుసా? అదృష్టం అండి. మీకు పట్టిందల్లా అదృష్టం. ఇది 12 సంవత్సరాలు ఉంటుంది. మీరు సంపాదించండి, కష్టపడండి, 10 మందికి సహాయం చేస్తూ మీ జన్మ ధన్యం చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నానండి, జనవరి 10వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ శని హోమం చేయించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఇక్కడ మిస్ అయితే 30 సంవత్సరాల దాకా మనకు ఆ శనీశ్వరుడు అనుగ్రహం ఇవ్వడు. కాబట్టి నేను చెప్పింది పదే పదే మీకు తెలియజేస్తున్నాను. శని హోమం జరిపించుకోండి. నేను ఈరోజు సోమనాథ ఆలయ ప్రాంగణం నుండి చెప్తున్నాను. మీకు అంతా శుభం కలుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు.